తోసేయకపోతేనే కదా మన దేశ ప్రజల్ని బలి తీసుకుంటున్నారు. తోసేయకపోతే బలి తీసుకుంటున్నారని అంటే అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళని అరెస్ట్ చేసి లేదా వాళ్ళ దేశానికన్నా పంపిస్తాం. అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళని బలివిటికి తోసేసాము అన్న పేరైతే తెచ్చుకోరు కదా ఎవరైనా కూడా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా బల్మీకి నెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కదా. ఏర్పడ్డదంటే అది అప్పుడు ఎలా ఉందో ప్రభావం తెలియదు కదా, అప్పుడు మనం కూడా పుట్టలేదు కదా. పుట్టలేదు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చరిత్ర చూసుకుంటే మన దేశం వాళ్ళే ఎక్కువగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మన దేశం వాళ్ళే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ముస్లింలు అందరూ తీవ్రవాదులు కారు కాబట్టి మనం కూడా అన్ని ఎందుకంటే ఈ పరీక్షించి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది చూసుకొని ప్రజలే పెడుతున్నారు ఈ కామెంట్లు. ఆనాడు మహాత్మా గాంధీ ఈ తప్పు చెయ్యకపోయినుంటే ఈ రోజు మన భారతదేశం ఇలా అయ్యేది కాదు కదా అని ప్రజలు కామెంట్లు పెడుతున్నారు. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటే నేను అందుకే చెప్తున్నా కదా, బలిమిటికి ఎవరిని బయటికి తోసేయలేము. తోసేయకపోతే ఇక్కడ మన దేశ ప్రజలది ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని తోసేస్తే వెళ్ళిపోతారా తెలంగాణ నుంచి? తోసేసాం కాబట్టి వెళ్ళిపోయారుగా. ఎంతమంది లేరు ఇక్కడ, ఇక్కడ ఉన్నారు ఆంధ్ర సెక్యులర్స్ ఎంతమంది. అట్లాగే అప్పుడు పాకిస్తానీ వాళ్ళు కూడా ఇక్కడ బతికే వాళ్ళు భారతదేశంలో. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో అప్పుడు కూడా పాకిస్తానీ వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి మన భారతీయులకు ఏంటంటే ఎవరిని హర్ట్ చేయకూడదు కాబట్టి ఆ వెసులుబాటు ఇచ్చారు అప్పుడు. అంతే తప్పితే కావాల్సుకొని వీళ్ళేదో చెయ్యాలి ఇక్కడ అని చెప్పి ఎవరికి ఇవ్వలేదు. మరి ఇప్పుడు అంతమంది అంటే దాదాపు 48 మందిని హతమార్చారు ఉగ్రవాదులు అయితే. నిజంగా అది చాలా బాధాకరము. అది ఘోరాతి ఘోరమైన దారుణమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఒక భయంకరమైన వాతావరణం. ఇది ఎప్పటికీ కూడా దేశం అనేది మర్చిపోలేని సంఘటన అని చెప్పుకోవాలి. దీనిపైన మరి మోడీ గారు కూడా ఒక అడుగు ముందుకేసి కూడా ఒక అడిగే కాదు ఆయన ముందు పడేసి ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని కొన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అక్కడ నీళ్లు ఆపేయడము, అలాగే రాకపోకలు ఆపేయడం కానీ, అక్కడ నిత్యావసర వర్కుల అంటే ఎక్కడ ఉగ్రవాదులు ఇంకా మనకు దేశానికి వస్తారు అని చెప్పేసి అవన్నీ చేయడం జరుగుతుంది. ఇంకా మీదట వాళ్ళ మీద పోరుకు కూడా సిద్ధమైంది. మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. సీఎం గారు ప్రతి ఒక్కటి ఆలోచించి అడిగేస్తారమ్మా, ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రతి దగ్గర సెక్యూరిటీ నిర్వహిస్తున్నారు. పోలీస్ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి అన్ని విధాలుగా రాష్ట్రంలో చర్యలు చేపడుతున్నారు. ఆ విషయంలో మాత్రం ఈ ఉగ్రవాదుల దాడి నుంచి మాత్రం కాపాడుకునే ప్రయత్నం నిజంగా ప్రభుత్వం చేపడుతుందని ప్రజలకు ఏ విధంగా చెప్పబోతున్నారు? వాళ్ళకి ఏ విధంగా నమ్మకం ఇవ్వబోతున్నారు? ప్రజలకు నేను ఒకటే చెప్తాను, అందరూ చెప్పుడు మాటలు వినకూడదు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు చెప్తారు కానీ మన సీఎం గారు చేసి చూపిస్తారు. కాబట్టి మీరు అందరూ నమ్మకంతో ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ మీద కూడా నివాళులు అర్పించిన రోజు కూడా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, ఇది పార్టీలకు అతీతంగా అందరు కలిసి ఏకమై పోరాడాల్సిన సమయం వచ్చింది అన్నారు. మరి ఈ మన తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన దేశం కోసము మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈ మన రాష్ట్రంలో మరి అందరు ఏకమవుతున్నారంటారా? ఏకమవుతారు. ఎందుకంటే ఒక కష్టం వచ్చిందని అంటే పార్టీలు వేరు కానీ మనుషులం వేరు కాదు కదా. కాబట్టి అందరం ఏకమయ్యే చేస్తాం ఏదైనా కానీ. ఓకే, మరి ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ మీద చేస్తున్న ఎలిగేషన్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను బీఆర్ఎస్ వాళ్ళకి ఒకటే చెప్తాను, వాళ్ళ తప్పులు ఏమున్నాయో అవి చూసుకొని మాట్లాడాలని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి ఇవాళ చాలా మంది ఆడపిల్లలు బలి అయిపోయారు. లిక్కర్ రాని కవిత నుంచి చాలా మంది బలి అయిపోయారు. ఇప్పుడు కూడా బ్రాండ్ లిక్కర్ రాని కవిత బ్రాండ్ అదంతే ఇంకా. ఎందుకంటే ఆడపిల్లలు చాలా మంది లిక్కర్ రాని కవిత బ్రాండ్ పడిపోయింది. మరి కేటీఆర్ గారికి ఏం బ్రాండ్ పడిపోయాయి? కేటీఆర్ గారు పెడదాం ఇక బ్రాండ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ పెడుతున్నారు. ఏంటి అసలు దాని అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఏమో తనకి ఏదో బ్రాండ్ పెట్టారు ఆల్రెడీ. హరీష్ రావు గారికి అగ్గిపేట మచ్చ అని పెట్టారు, మరి కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ అని పెట్టారు. మరి ఏంటి ఇది అసలు? కేటీఆర్ కి అమెరికా టూరిస్ట్ అని పెడదాం, టూరిస్ట్ అని పెడతారు. ఇదేదో బాగుంది. ఓకే, చివరిగా చెప్పండి,
ఉగ్రవాదుల దాడి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందంజ చేస్తున్నందుకు, అదేవిధంగా ప్రభుత్వంతో ప్రతిపక్షాలు కూడా ఏకమవుతాయనే నమ్మకం కూడా కలిగిస్తున్నారు అందరూ కూడా. అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే చెప్తున్నారు. ఇది పార్టీలకు అతీతమైంది. ఈ రోజు మన దేశాన్ని కాపాడుకునే సమయం మనకు ఆసన్నమైంది. ఖచ్చితంగా అందరూ కూడా దీని పట్ల ఏకీభవించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మరి మోడీ గారు ఆదేశాలు జారీ చేశారు. మా హిట్ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటి అంటే కూడా ప్రతి చోట ట్యాంక్ బండ్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, బస్ స్టాప్లలో కావచ్చు, హోటల్స్లలో కావచ్చు, టూరిస్ట్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్లల్లో కొన్ని రోజుల వరకు ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకపోవడమే బెటరు, ఆ ప్లేస్లలో నిలబడకపోవడమే బెటర్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదు దేశానికి కూడా మెయిన్ సిటీ అని చెప్తారు. కాబట్టి ఈ హైదరాబాద్లో అన్ని దేశాల ప్రజలు ఇక్కడ ఉన్నారు, పాకిస్తానీలు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఈ రోజు వరకే లాస్ట్, మెయిన్గా 1వ తారీఖు లాస్ట్. కాబట్టి ఆ లోపల అందరూ వెళ్ళిపోకపోతే ఖచ్చితంగా మీరు ఏ దాడికైతే పాల్పడ్డారో అంతకంటే దారుణమైన దాడికి మేము పాల్పడి తీరుతాము. భారతీయులం ఇంకా ఊరుకునేదే లేదు, ఒక్కటైపోయాము, అన్ని ఐకమత్యం అయిపోయి ఉన్నాం. కాబట్టి ఇక సహించేది లేదు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఉద్దేశంతో ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా మళ్ళీ బాంబ్ బ్లాస్ట్లది ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే గతంలో కూడా జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా పాల్పడతారు. కాబట్టి అందుకు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి ఇక్కడ రాష్ట్రానికి, ప్రభుత్వానికి అందరికీ కూడా సహకరించాలి. మన రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కూడా మోడీ గారు కోరడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోరడం జరిగింది. కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలు దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండి మన భారతీయులేంటో పాకిస్తానీలకు వాళ్లకు అర్థమయ్యేలాగా ఎదురు దెబ్బ తీసి కూడా వాళ్ళను అణిచివేసే ప్రయత్నంలో ముందంజ వేయాలని కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.